ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో ఎన్నికల కంటే సినిమాల వేడి ఎక్కువ హీట్ ఎక్కిస్తోంది. సినిమాలంటే రొటీన్ రెగ్యులర్ మూవీస్ కావు, రాజకీయాల చుట్టూ తిరిగే కథలు. ఎత్తులు పై ఎత్తులతో నడిచే కథనాలతో వస్తున్నారు. లాభాలు నష్టాలతో పని లేకుండా ఒకరిపై ఒకరు విమర్శలతో సినిమా పాలిటిక్స్ అగ్గిరాజేస్తున్నాయి. ఎలాగో ఇప్పుడు చూద్దాం. పొలిటికల్ మూవీస్ తెలుగు ఆడియన్స్ కి కొత్తేమీ కాదు. మండలాధీశుడు, సాహసం నా ఊపిరి, రాజకీయ చదరంగం, మేస్త్రి వంటి సినిమాలు వచ్చాయి. ఎలక్షన్స్ సీజన్ ముందు పొలిటికల్ మూవీస్ సందడి చేయడం గతంలో చూసాం. ఇదే సీన్ మరోసారి రిపీట్ అవుతోంది. ఏపీ ఎన్నికల ముందు 3 సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రని మెయిన్ పాయింట్ గా తీసుకుని దర్శకుడు మహీవి రాఘవ యాత్ర మూవీని తీశాడు. వైఎస్ ముఖ్యమంత్రిగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం, కొడుకు జగన్ తన తండ్రి దారిలో నడుస్తారని ప్రతినబూనడంతో యాత్ర సినిమా ఎండైంది. అక్కడి నుంచి యాత్ర 2ని కొనసాగిస్తూ జగన్ పాదయాత్ర, ఎన్నికల్లో పోటీ చేసి ఎలా ముఖ్యమంత్రి అయ్యారు అనే వరకు సెకండ్ పార్ట్ ఉంటుందట. ఇలాంటి సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్ అయిన రాంగోపాల్ వర్మ వ్యూహం మూవీ తీశాడు. సినిమా ప్రెజెంట్ కోర్టు కేసులో నలుగుతోంది. టీజర్, ట్రైలర్ చూస్తే యాంటీ తెలుగుదేశం మూవీ అని ఎవరికైనా అర్థమవుతుంది. పొలిటికల్ సిస్టమ్ ని ప్రశ్నించే కథతో నారా రోహిత్ హీరోగా ప్రతినిధి 2 రూపొందింది. ఇలాంటి పొలిటికల్ మూవీస్ ఏవైనా ఒక పార్టీని సపోర్ట్ చేసేందుకు లేదంటే విమర్శించడం కోసమే తీస్తారు. ఆయా రాజకీయ పార్టీల వ్యక్తులు లేదంటే మద్దతుదారులు వెనకుండి ఈ సినిమాలు నిర్మిస్తారు. దీంతో రెగ్యులర్ మూవీస్ లా ఓపెనింగ్స్ రావాలని, లాభాలు రావాలన్న తాపత్రయం వీళ్ళకుండదు. ఇలాంటి సినిమాల్లో తమ గురించి గొప్పగా చెప్పుకోవడం లేదంటే ప్రత్యర్థులను విమర్శించడం తప్ప ఏముంటుందని చాలా మంది ఆడియన్స్ ఈ తరహా సినిమాలను పట్టించుకోరు. చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. యాత్రను ఇమోషనల్ గా ఆకట్టుకునేలా తీసినా బ్రేక్ ఈవెన్ కాలేదు. సొంత పార్టీ వాళ్ళు చూసినా డబ్బులు వచ్చేస్తాయని నిర్మాతలు అనుకున్నా వాళ్లే చూడడం లేదు. పెట్టుబడి రావడం లేదు. కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూ హడావిడి చేయడం తప్ప బాక్సాఫీస్ ని మెప్పించడం లేదు.